నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ మండల పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం టీటీడీ కళ్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక తహసీల్దార్ విఠల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 245 మంది అర్హులకి చెక్కులు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తోందని, ఎన్నికల్లో ప్రజల డబ్బు ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీ నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, అంబులెన్స్ సేవల్లో జరుగుతున్న దోపిడీలపై నిఘా ఏర్పాటు చేసి అధిక వసూలు చేసే ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏసీపీ శ్రీనివాస్, నాయకులు గడువు గంగారెడ్డి, రాజిరెడ్డి, గంగాశంకర్, పాషా మోహినుద్దీన్, తూము శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నవాళ్ళు పెళ్లి చేస్తే ఆ రోజుల్లో ఖర్చు తక్కువ, దాన్ని దృష్టిలో పెట్టుకొని 25,000 ఇస్తున్నారు, 25,000 आते आते पूरा बढ़ गया. कल्याण लक्ष्मी गाड़ी, शादी मुबारक गाड़ी, అదేవిధంగా ఈరోజు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అంటే 1-2 కాదు, 2,45,00,000 ఇస్తున్నాం. ఎన్ని? 2,45,00,000. గతంలో లెక్క కాదు, వచ్చి 2 ఏళ్ళు కాదు 7 సార్లు చెక్కులు ఇచ్చాం. ఇచ్చినప్పుడల్లా 100 ఇస్తా ఉన్నాం, సంతోషమే. కానీ ఏదైతే మన పిల్లలకు अपने बच्चों का अपना जो इलेक्शन बोले तो वोट डाले तो वो 5 साल रूलिंग करते, 5 సంవత్సరాలు 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేస్తే ఇట్లనే ఉంటుంది. ఏ పనులుగా ఏమిగా మన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ మంచిగా ఉన్నాయి. अच्छा सुनो, आप लोग तेलुगु समझ में आता ना? बच्चे ఉందో सरकारी स्कूल को गए तो गवर्नमेंट स्कूल మన డిస్ట్రిక్ట్ ఇంకొక డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ బాత్రూమ్ గతంలో మాదిరిగా కాకుండా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు మనం ఆన్లైన్ చేసుకున్న వెంటనే 2-3 నెలల లోపల చెక్కులు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నది. గతంలో 2 సంవత్సరాలు చెక్కులు ఆగిన పరిస్థితి ఉండేది. ఆగిన చెక్కులన్నింటినీ క్లియర్ చేసి ఇప్పుడు ఎప్పుడప్పుడే క్లియర్ చేసే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఈ చెక్కుల విషయంలో కానీ, పేదలకు ఏ కార్యక్రమాన్ని అందించే విషయంలో కానీ ఏది అలసత్వం వహించకుండా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ పేద ప్రజలకు లబ్ధి చెందే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు దాదాపు 245 చెక్కులు, 2,45,00,000 రూపాయల విలువ గల చెక్కుల్ని లబ్ధిదారులకి అందజేయడానికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పేర్లు పెంచినప్పుడు వచ్చి క్రమ పద్ధతిలో వచ్చి చెక్కులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే లబ్ధిదారులందరికీ
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చెక్కులను పంపడం జరిగింది. గతంలో మనం కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసము ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంటనే మనకు చెక్కులు ఇచ్చి మన పేద ప్రజలని ఆదుకోవడం జరుగుతుంది. అట్లనే ఎన్నో కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి, ఎన్నో రకాలుగా ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకుంటుంది. కాబట్టి మీ అందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు